నల్లా వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. ఎలక్షన్లు వచ్చినప్పుడు లీడర్లను తిట్టను పోవయ్య బద్మాష్ అన్నట్టు తిడితేనే చట్టానికి దొరకకుంటూ ఉంటారు. డైరెక్ట్ తిట్టిండ్రే అనుకోండి చట్టం ఒప్పుకోదు. మరుగున పెట్టి తిడితే డబుల్ ఓకే అంటది. ఓట్లప్పుడైతే పద్ధతిగా తిట్టాలనని ఈసీ వాళ్ళు పద్ధతిగా చెప్తుంటారు. కానీ రాజకీయాలలో అట్లా నడుస్తుందా? కేసీఆర్ సార్ పవర్లో లేకున్నా సార్ ఏం మాట్లాడతాడా అని చూసేటోళ్లకు లెక్కే లేదు. అది ఆయన రేంజు. అధికారంలో ఉన్నోళ్ళకు కూడా లేని పతారా కేసీఆర్ సార్కు ఉన్నదనుట్లా ఎసొంటి అనుమానమే లేదు. కేసీఆర్ సార్ పెట్టే సొట్లకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. బీఆర్ఎస్కు పడని పార్టీల మీద ఆయన పెట్టే మొట్టికాయల కోసమే సార్ స్పీచ్ను ఆసక్తిగా వింటుంటారు. గట్లనే మొన్న 5 తారీఖు నాడు సిరిసిల్ల సభల కేసీఆర్ సారు సర్కారోళ్ళను చెడుగుడు ఆడిండు. చేతగాని సర్కార్ అని తిట్టిపోసిండు. దాని మీద కాంగ్రెస్ వాళ్ళు ఈసీ వాళ్లకు ఫిర్యాదు అయిండ్రు. సారు మాట్లాడిన క్లిప్పులు అప్పచెప్పిండ్రట. అర్రర్రే అట్లా ఎందుకన్నారు కేసీఆర్ గారు? వాళ్ళని అట్లా ఎందుకు పొల్లు తిట్టవలసి వచ్చిందో జర మా ముంగటికి వచ్చి సంజాయించి ఇచ్చిపోనరని ఈసీ వాళ్ళు నోటీసులు ఇచ్చిండ్రు. బేస్తారం నాడు పొద్దుగాల 11ంటికి వచ్చి వివరణ ఇచ్చిపోవాలన్నట. అయితే బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఆల్రెడీ అట్లా ఎందుకు అనవలసి వచ్చిందో వివరణ తయారు చేసిండ్రట. కేసీఆర్ సార్ తరపున ఆ వివరణను అప్పచెప్పి ఈసీ వాళ్ళను చదువుకోమన్నారట. అయితే ఓట్ల అయ్యేదాకా కేసీఆర్ సార్కు ఇట్లా ఎన్ని నోటీసులు వస్తాయో చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళ దుమ్ము దుల్పకుంటా సార్ ఉండలేడు, కంప్లైంట్లు ఇవ్వకుంటా వాళ్ళు ఉండలేరు. పాపం ఏడుసుడు ఒక్కటే మిగిలిందా ఏంది వాళ్ళకని సోషల్ మీడియాలో కారడ్డాలు ఆడుతుండ్రు నెటిజన్లు.